అకాడమిక్ ఇయర్లో కేజీ టు పీజీ అమలు కోసం ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. టీఎస్యూ టీఎఫ్ డైరీని ఆవిష్కరించిన ఆయన కేజీ టు పీజీ విద్య అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. విద్యారంగంలో ప్రమాణాలు పెరగాలంటే ప్రభుత్వం పాలసీ మేకింగ్లో టీచర్లను భాగస్వామ్యం చేయాలన్నారు విద్యావేత్త చుక్కా రామయ్య. టీచర్లు సమస్యలపై పోరాడుతూనే అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. సెక్రటేరియట్ యొక్క పనితోనే ఎత్తున్నదో ప్రభుత్వం ప్రజల యొక్క దాని యొక్క మార్పు కనబడదు. ప్రజల యొక్క జీవనం మారితేనే అప్పుడే ఎత్తున్నదో దాని యొక్క ప్రభావం దాని యొక్క ప్రగతి కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం లోపట ఈ ప్రభుత్వం తలబెడుతున్నటువంటి కార్యక్రమాల యొక్క ప్రభావం సామాన్య మీద ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మానవ సంపదను ఎంతో పెంచడానికి కోసమై విద్యారంగం వైద్య రంగం మీద ఏదన్నా నిర్దిష్టమైన కార్యక్రమాలు తీసుకుంటేనే అప్పుడు సామాన్య యొక్క జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. 2016లో మేము కోరేది ఏంటంటే కేజీ టు పీజీ విద్యను కూడా అమలు చేసేలా జగజ్జనని కేసీఆర్ను దీవించుగాక అని. అందువల్ల కేజీ టు పీజీ విద్యను పూర్తి చేసేందుకు తల్లి ఆశీస్సులు కోరుతాడని ఆశించాం. మరి కోరి ఉండాలి కానీ చెప్పలేదు కోరినట్లు. కోరినా కోరకపోయినా ఆ తల్లి ఆశీస్సులు ఇవ్వాలని కేసీఆర్ అందుకు ప్రయత్నించాలని, కేసీఆర్ ప్రయత్నించకపోతే యాగాలతో సాధ్యం కాంది ప్రజా ఉద్యమాలతో సాధ్యమవుతుంది కనుక ఉపాధ్యాయులు ఉద్యమించైనా